కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా మారాయని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తపేట తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విస్తరణపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాలకు కేరాఫ్గా మారుతుందన్నారు. గత 2 ఏళ్లలో భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వ నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రంపాడు నుంచి రాజధాని ప్రాంతం వరకు గంజాయి సాగు జరుగుతుండడం ఆందోళనకరమన్నారు. చిన్నారులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిర్మూలనకు వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు, సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం గంజాయి డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి డ్రగ్స్, లిక్విడ్ డ్రగ్స్ కి పేరు మోసిన కేంద్రంగా మారిపోయి అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుందేమో అనేటువంటి ఆందోళన మాకైతే చాలా స్పష్టంగా కలుగుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే గంజాయి మీద కేసులు సుమారు 2.5 లక్షల వరకు కట్టారనేటువంటి సమాచారం. అదేవిధంగా డ్రగ్స్ మీద కేసులు సుమారు 2500 వరకు కేసులు నమోదు చేశారనేటువంటి సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున గంజాయి కేసులు కానీ, డ్రగ్స్ కేసులు కానీ ఇంత పెద్ద ఎత్తున నమోదు అవడానికి కారణం ఏంటి? అసలు రాష్ట్రంలోకి గంజాయి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎవరి ప్రోద్బలంతో వస్తున్నాయి? ఎవరి అండదండలతో వస్తున్నాయి? విచ్చలవిడిగా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? ఇదేమి ఈ గణాంకాలన్నీ నేను నా సొంతగా ఏం చెప్పట్లా. 13/2/2026న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈగిల్ తరపున విడుదల చేసినటువంటి సమాచారం ఇది. 6 నెలల కాలంలోనే, అంటే 8/7/2025 నుంచి 26/1/2026 వరకు, కేవలం 6 నెలల వ్యవధిలోనే 45,200 షాపుల్ని తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేశారట. 6 నెలల వ్యవధిలో గంజాయి మీద 47,441 కేసులు నమోదు చేశారట. ఇది పోలీసు వారు విడుదల చేసిన సమాచారం. అట్లాగనే డ్రగ్స్ మీద కేసులు కూడా ఒక్క ఏడాదిలో 1/1/2025 నుంచి 31 జనవరి 2026 వరకు ఎన్డీపీఎస్ కేసులు, అంటే డ్రగ్స్ కేసులు 1836 కట్టారు. ఈ సమాచారం ఏది మా సొంత సమాచారం కాదు, పోలీసు వారు విడుదల చేసినటువంటి సమాచారం. దీన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, లిక్విడ్ డ్రగ్స్ ఏ స్థాయిలో రాష్ట్రంలోకి వస్తున్నాయి, ఏ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో సందులో గల్లీలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి ఈ డ్రగ్స్, గంజాయి పెడ్లర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ గంజాయి అమ్మేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారంటే పోలీసు వ్యవస్థ వైఫల్యం
ఏ స్థాయిలో ఉందో మనందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న పేపర్లో చూస్తే నాకు చాలా ఆవేదన కలిగింది. చాలా ఆవేదన కలిగింది. ఈ మధ్యనే చందర్లపాడులో, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గంజాయి సాగు చేస్తూ ఉంటే పోలీసు వారు అక్కడికి వెళ్ళి పట్టుకున్న ఫోటో. గంజాయి సాగు ఇదేమన్నా ఏజెన్సీ ప్రాంతంలోనో లేకపోతే మారుమూల ప్రాంతాల్లోనో కాదు, రాజధాని ప్రాంతానికి కోతవేటు దూరంలో, రాజధానిలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గంజాయి సాగు చేస్తుంటే పోలీసు వారు పట్టుకున్నటువంటి ఫోటో. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే విజయవాడ నగరం నడిబొడ్డున ఒక కాలేజ్ హాస్టల్ వెనక భాగాన గంజాయి చెట్లు పెంచుతున్న దృశ్యం. విజయవాడ నగరం నడిబొడ్డున ఒక హాస్టల్ వెనక భాగంలో గంజాయి చెట్లు పెంచుతున్నటువంటి ఫోటో ఇది. ఎంత దారుణం చూడండి. ఇది కాకుండా కొత్తగా నగరంలో గంజాయి సిగరెట్ల అమ్మకం. ఇవన్నీ కూడా విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి వాస్తవ సంఘటనలు. ఏం కల్పితం కాదు, రోజు పేపర్లో వస్తూ ఉన్నాయి. అసలు విజయవాడ నగరంలో రాష్ట్రం సంగతి గురించి చెప్పాం. అసలు రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ నగరం గంజాయి మాదక ద్రవ్యాలకి అడ్డగా మారిపోయిందా? ఇక నుంచి ఇళ్ల పైన మొక్కల పెంపకం అంటే గంజాయి కూడా పండించుకోవచ్చని చెప్తా ఉన్నారా? ఇళ్ల పైన ఇప్పటి వరకు కొద్దిగా కూరగాయలు, పూలు, చిన్న చిన్న పండ్లు పంచుకునేటువంటి మొక్కలని కూడా పెడతా ఉన్నారు. ఇక నుంచి విజయవాడలో గంజాయి మొక్కలు కూడా పెంచుకునేటువంటి వీలు సౌలభ్యం పోలీసు వారు కల్పిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. మాకైతే ఆ అనుమానం కలుగుతుంది. మరి రాజధాని ప్రాంతానికి కోటవేడు దూరంలోనే గంజాయి సాగు జరుగుతుందంటే ఇక నుంచి సాంప్రదాయబద్ధమైన పంట వరిలాగా గంజాయి కూడా పండించుకోవచ్చా? గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అమ్మకాలు కుటీర పరిశ్రమలాగా ఏమన్నా మారిపోతుందా? ఆంధ్రప్రదేశ్ లో మారిపోతుందా? దీని మీద విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరేదో 4 ఫోటోలు దిగి ప్రచార ఆర్భాటం కోసం 4 బ్యానర్లు కట్టించుకొని సైకిల్ ర్యాలీలు చేస్తే మీ బాధ్యత తీరిపోయిందా? సిపి రాజశేఖర్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. క్యాప్షన్ చూశారుగా మీరు, డ్రగ్స్ పై దండయాత్ర అంట. మీరు ఏం దండయాత్ర చేశారు? డ్రగ్స్ అమ్మేవాళ్ళని ఏమైనా పట్టుకుంటా ఉన్నారా? డ్రగ్స్ సరఫరా చేసేటువంటి చైన్ మీద ఏమైనా దండయాత్ర చేశారా? డ్రగ్స్ రాకెట్ మీద ఏమైనా దండయాత్ర చేశారా? మీరు చేయాల్సిన పని వదిలేసి డ్రగ్స్ ని నియంత్రించాలి, సరఫరా కాకుండా అడ్డుకోవాలి. ఈ గంజాయి డాన్లని, డ్రగ్స్ డాన్లని నడి రోడ్డు మీద నడిపించి బెల్ట్ తో కొట్టకపోయారా? లాఠీలతో కొట్టకపోయారా?
అట్లాంటివి చేయకుండా ప్రచార ఆర్భాటం చేసుకోవడం ఏంటి? ప్రచార ఆర్భాటం చేసుకోవడం ఏంటి? సిపి గారిని మరొక సూటి ప్రశ్న, మీరు 2 వీలర్లకి ఆటోలకి చరారాలు రాయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ డ్రగ్స్ గంజాయి అమ్మకందారుల మీద ఎందుకు దృష్టి పెట్టట్లా? మీరు ఎందుకు పెట్టట్లా? దానికి కారణం ఏంటో కూడా సిపి గారు నగర ప్రజలకే సమాధానం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేదు, చలనాలు రాస్తా ఉన్నారు. మరి మీరు ట్రాఫిక్ రూల్స్ ని అంత కట్టుదిట్టంగా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకున్నారు కదా. పిల్లల భవిష్యత్తు కాపాడటానికి, తల్లిదండ్రుల ఆవేదనని కాపాడటానికి, లక్షల రూపాయల తల్లిదండ్రుల ఫీజులు చెల్లించి వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తా ఉంటే ఈ గంజాయి డ్రగ్స్ డాన్ల చేతిలో నలిగిపోతా ఉంటే ఆ కాపాడే బాధ్యత మీరు తీసుకోరా? ఆ తల్లిదండ్రుల ఆవేదన మీరు అర్థం చేసుకోరా? ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ మీకు పట్టదా? సిపి గారు మీకు పట్టదా? చలనాలు రాయడం మీద అంత శ్రద్ధ చూపిస్తా ఉన్నారు కదా. ఈ గంజాయి డ్రగ్స్, గంజాయి సిగరెట్లు, లిక్విడ్ డ్రగ్స్ సప్లై చేసి డాన్ల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? Like, subscribe and press the bell icon for new updates.